అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని. సో ఈ అమ్మాయి గురించి ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది. చూస్తూ ఉన్నాం మనం. గోల్డ్ షాప్ కి సంబంధించిన యాడ్, అలాగే డాన్స్ కూడా చాలా సునాయాసంగా చేసేస్తూ ఉన్నారు. జనరల్ గా మనకు తెలుసు బాలకృష్ణ సినిమాలు కూడా ఆయన పెయిరింగ్ కూడా అలాగే ఉంటది. డాన్స్ తోనే మొత్తం సినిమా హిట్ కొట్టేస్తుంది. వేసే 4-5 స్టెప్లు అద్భుతంగా ఉంటాయి. మరి సేమ్ తండ్రి వారసత్వమే పుణుకుపుచ్చుకోబోతుందా తేజస్విని అంటే ఎస్ అవుననే అంటున్నారు. మరి దీని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడదాము. అసలు తేజస్విని గురించి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అనేది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్డమన్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బాలకృష్ణ గారు అంటేనే ఒక ఊపు వచ్చేస్తుంది అందరికీను. సో వాళ్ళ చిన్నమ్మాయి కూడా సేమ్ నిజంగానే అమ్మాయిని చూస్తే బాలయ్య గుర్తొస్తున్నారు. స్టెప్పులు కానీ ఏవైనా కూడా అంత అసలు చాలా ఈజీగా వేస్తుంది. అంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్ కూడా విన్నాం. కరెక్టేనా అది? అవును, కరెక్టే అని అంటున్నారు. కానీ వస్తే బాగుంటుంది. మనం ఫస్ట్ నే చెప్పాం, గుర్తుంది? ఆ యాడ్ వచ్చిన చెప్పారు. అవును, ఎంత క్యూట్ గా ఉంది అమ్మాయి, చాలా ముద్దుగా ఉంటుంది. అవును. ఇప్పుడు బాలకృష్ణ కూతురుగానే మాట్లాడలేదు. అవును, ఒక అమ్మాయిగా, ఒక హీరోయిన్ గా అమ్మాయి సూట్ అవుతుంది అని ఆ రోజు మాట్లాడాము. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు, నందమూరి బాలకృష్ణ, నందమూరి తేజస్విని, సూపర్ గా ఉంది కదా. అవును. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఓలమ్మి తిక్కరేగిందా? అవును. అలాగే ఏందేంటి ఎనివి చాలా ఉన్నాయి. అయ్యో బోలెడు ఉన్నాయి. లేటెస్ట్ ఏవో ఉన్నాయి కదా. అవును. సిమ్రాన్ తో అయితే ఇంకా అదిరిపోయే సినిమా. మంచి కాంబినేషన్ అది. అసలు అంటే మీకు సిమ్రాన్ సన్నగా ఉంటారు, ఈయనేమో హెఫ్టీ పర్సనాలిటీ, అయినా జనాలకు నచ్చింది అది. ఇది అయిందేనా నందమూరి నాయక అందమైన కనుక బాలయ్య. తర్వాత ఈ అమ్మాయి పాడింది చూడండి, గీతా మాధురి, చాలా బాగా పాడింది ఆ పాట. బాలయ్య గారిది టైటిల్ సాంగ్ అనుకుంటాను. సో నేను అనేది ఏంటంటే ఆ వారసత్వాన్ని అమ్మాయి పుణికిపుచ్చుకుంటుందా మీరు అన్నట్టుగా. బికాజ్ ముద్దుగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, వీటన్నిటికీ మించి మంచి డాన్సరు. అవును. ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నట్టుంది ఇంట్లోంచి కూడా. ఇంట్లో ఉందో లేదో తెలియదు, ఉన్నా లేకపోయినా అమ్మాయి చేసేస్తుంది. అమ్మాయి డేరింగ్ గా ఉంది బాగా. అవును. మామూలుగా నందమూరి కుటుంబాల్లో, మెగా కుటుంబాల్లో, తర్వాత ఘట్టమనేని కుటుంబంలో, అక్కినేని కుటుంబంలో అమ్మాయిలు బయటకు ఎక్కువ రారు. అయినా కూడా ఈ అమ్మాయి ఒక యాడ్ చేశారు, ఒక 2-3 రీల్స్ చేశారు, మళ్ళీ లేటెస్ట్ ఒక రీల్, డాన్స్ రీల్ సూపర్ గా ఉంది అది. అప్పుడే మనం మొన్న కూడా అనుకున్నాం ఈ అమ్మాయి వస్తే బాగుంటారని. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో, అంటే ఒక మంచి ఏమంటారు సందేశంతో సమాజానికి ఒక సినిమా అనుకుంటున్నారు, డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు, ఈ అమ్మాయి చేస్తారని అంటున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యే వరకు మనకి నమ్మకం లేదు. వస్తే బాగుంటుంది ఖచ్చితంగా. అందులో బాలకృష్ణ ఒప్పుకోవాలి, బాలకృష్ణ కంటే కూడా ఫ్యాన్స్ ఒప్పుకోవాలి. ఇప్పుడు కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు ఇప్పటికే ఆవిడ రిగ్రెట్ అవుతారు కదా, రాని అంటే మనం చెప్పలేమండి అది. ఫ్యాన్స్ వేరు. అవును. మరి వాళ్ళు చెప్పింది ఆయన వినాలి, మామూలుగా ఉండదు ఆయనతో. అందుకని తప్పదు కొన్నిసార్లు. మనం ఎందుకు ఏమిటి అని మీరు బలవంతంగా చేసినా కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు, లేనిపోని గొడవలు తప్ప. అవును. కానీ కొన్ని యాక్సెప్ట్ చేయాలేమో. మనం ఎవరిని అనలేం, వీళ్ళని అనలేం, వాళ్ళని అనలేం. సో మొత్తం మీద ఇప్పుడైతే అందుకనే కదా అమ్మాయిని తీసుకొస్తున్నారు, సితారని. అవునవును. సో మరి అమ్మాయి రేపొద్దున హీరోయిన్ అవుతారు లేదో మనకు తెలియదు, కానీ ఈ అమ్మాయి మాత్రం సూపర్ గా ఉంటారు, అయితే బాగుంటుంది. బాలకృష్ణ గారు ఒప్పుకున్నారా లేదో మనకు తెలియదు. మరి ఈ అమ్మాయి పేరు కూడా ఎవరు ఏంటి ముందు అది లేదు, సింగిల్ గానే చేస్తారు. చాలా మూవీస్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నో నీడ్ ఆఫ్ పేర్. సో ఒక కోచ్ తను అట్లా ఏదైనా చేస్తారా, లేదంటే ఎవరైనా ఇలా స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన ఒక బయోపిక్ టైప్ లో, బయోపిక్ లాగానే ఏదైనా సింధు లాగాను అట్లా ఏమైనా చేస్తారా చూడాలి. మరి మేబీ వెయిట్ అండ్ సీ మేడం. థ్యాంక్ యూ.